ఇలా నార్మల్‌గా ఉన్న ఫోటోని ఒక చిన్న ప్రాంప్ట్ తోటి, అది కూడా ఒక డ్రాయింగ్ పెన్సిల్ ఆర్ట్ ప్రాంప్ట్ తోటి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా జెమినీ ఏఐలోని. మీకైతే చాలా బాగా నచ్చుతది. ఎందుకంటే ఇది చాలా వైరల్‌లో ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లోని. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ కోసం ఒకటి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇంకోటొచ్చి మనకి కామెంట్ బాక్స్‌లో పెడతాను. మీరు ఎక్కడి నుంచైనా వాటిని కాపీ చేసుకోండి ఆ ప్రాంప్ట్‌ని. మీ మొబైల్‌లో ఉన్న క్రోమో అయినా లేకపోతే గూగుల్ అయినా ఓపెన్ చేసి ఒక్క నిమిషం. ఇక్కడ జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. నేను ఎగ్జాంపుల్‌కి జెమినీ ఏఐ అని సెర్చ్ చేస్తున్నాను. మీకు ఆటోమేటిక్‌గా ఆహ్, సెర్చ్ చేస్తే వచ్చేస్తది. ఒక్క నిమిషం. జెమినీ అని సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఇలా ఒక అప్లికేషన్ వస్తది. అంటే ఒక వెబ్‌సైట్ వస్తది. నార్మల్‌గా ఓపెన్ చేయండి. ఒకవేళ కొత్త వాళ్ళని చూస్తే కొంచెం లాగిన్ ఇష్యూ ఉంటది. ఖచ్చితంగా ఒక అకౌంట్‌తో లాగిన్ చేసుకోండి. అంటే ఒక ఫోటో ఒకసారి ఒక 5 ఫోటోస్‌కి ఒక అకౌంట్ యూజ్ అయినట్టు ఉంటది. మీకు అలా ఎన్ని అకౌంట్స్ ఉంటే దాన్ని బట్టి యూజ్ చేసుకోండి. ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్ ఉంటది. ఆ ప్లస్‌ని క్లిక్ చేసి ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఒక్క నిమిషం. ఆహ్, ఇక్కడ మీకు ఫైల్స్, కెమెరా అని అడుగుతది. మీరు ఎక్కడైతే మీరు ఫోటో అయితే ఎక్కడ పెట్టుకున్నారో అంటే ఫోల్డర్‌లోని ఆ ఫోటోని సెలెక్ట్ చేయండి. అది గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా పర్లేదు. ఎగ్జాంపుల్ నేను బాయ్ ఫోటోనైతే సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెసేజ్ కాడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అయినా లేకపోతే కామెంట్ బాక్స్‌లో చెప్పాను కదా! పెడతా. ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేసి ఆటోమేటిక్‌గా సెండ్ చేయండి. ఆహ్, ఒక ఒక 2, 3 సెకండ్స్‌లో మనకి మేబీ కొంచెం టైం పడతది. బట్ వచ్చేస్తది. ఒక్క నిమిషం. చూడొచ్చు మనకైతే ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోయింది ఫోటో అనేది. దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసి కింద సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సేవ్ అయిపోతది.